హరే కృష్ణ అండి. అందరూ ఎలా ఉన్నారు? వీడియో పెట్టాలంటే తర్వాత భయమేస్తుందండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి వీడియో పెట్టినా ఎవ్వరూ చూడట్లేదే అనే ఒక డిసప్పాయింట్మెంట్. అలాగే చూసే వాళ్ళ కోసమైనా మనం మళ్ళీ చేయాలి అని నాకు నేనే మోటివేట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే నేను నక్షి బాల్స్తో ఒక చిన్న బ్లాక్ బీడ్స్ చేశానండి. అది కూడా కట్టుతీగ యూజ్ చేసి. ఇదేంటంటే 20 ఇంచెస్ బ్లాక్ బీడ్స్ చైను 2 లైన్స్. దీనికి మనం ఏమేమి యూజ్ చేసాము, ఎలా మేక్ చేసాము అనేది నేను చూపిస్తాను. సింపుల్గా టిప్స్ చెప్తానండి. చివరి దాకా వాచ్ చేయండి. అలాగే దీనికి మనకి ముఖ్యంగా కావాల్సినవి నక్షి బాల్స్, ఒకటి పెద్ద సైజు, 2 ఏమో చిన్న సైజు తీసుకున్నాను. తర్వాత కోరల్స్, దాంతోపాటు ఈ ఫ్లవర్ క్యాప్స్, కట్టుతీగ, బ్లాక్ బీడ్స్ ఇవి యూజ్ చేసుకొని చేస్తున్నానండి. మెయిన్గా కట్టుతీగ అన్నమాట. కట్టుతీగకి ఆల్రెడీ ఒక నక్షి బాల్కి అటాచ్ చేసి పెట్టాను. ఇదేంటంటే కట్టుతీగతో అల్లటం అనేది ఫస్ట్ చూస్తున్నప్పుడు అబ్బా చాలా ఈజీ అనిపిస్తుంది, చేస్తున్నప్పుడు కష్టం అనిపిస్తుంది. అలా అని చెప్పి డిసప్పాయింట్ అయిపోకండి. జస్ట్ 1-2 టైమ్స్ చేసిన తర్వాత అబ్బా ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. సో అందులో చాలా విషయం ఉంది. సో అప్పుడే ఈజీ అని అప్పుడే కష్టమని అనిపిస్తుంది. ఏం లేదు, జస్ట్ మన పేషెన్స్ అన్నమాట. పేషెన్స్ ఉపయోగించాము అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఇష్టంగా చేయాలని నేను అంటాను. సో ఇది ఈరోజు టిప్ అనుకోండి. మనం ఏ వర్క్ చేస్తున్నా కూడా చాలా ఇష్టంగా చేయాలి. అప్పుడు అది మనకు కష్టం అనిపించదు అనమాట. ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటే మనం ఈజీగా ఏ వర్క్ అయినా చేయగలుగుతామండి. అలాగని నేను ఇప్పుడే అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలని మాత్రం అనుకోవద్దు. సో అదన్నమాట. ఈ మధ్యన నాకు బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. కస్టమర్స్ అంతలా విసిగిస్తున్నారనమాట. అయితే క్యాటలాగ్స్ పెడుతున్నారు, పేమెంట్లు మాత్రం చేయట్లేదు. పైగా క్యాటలాగ్ అప్లోడ్ చేయరు. అలాగే మనం నోట్తో వాళ్ళు చెప్తే మనం పేపర్ మీద రాసి పెట్టాలి. పోనీ అలా చేసినా కూడా మనకి కన్ఫర్మ్ చేయరు. 2-3 సార్లు విసిగించుకుంటారు. తర్వాత నేను 2-3 సార్లు క్యాటలాగ్ చార్ట్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. నాకు చిరాకు వస్తుంది. ఇదైతే 4th టైం నేను క్యాటలాగ్స్ డిలీట్ చేయడం ఒకటే కస్టమర్ది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి. పేమెంట్ చేస్తామంటేనే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. టైంపాస్ క్వైరీస్ అయితే చేయొద్దు. దానివల్ల మాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. మీ టైంని కూడా మీరు వేస్ట్ చేసుకోవద్దు, మా టైంని కూడా అస్సలు వేస్ట్ చేయొద్దు. చూసారా, జస్ట్ దాంతో చిన్న హోల్ లాగా చేసి దాని చుట్టూ తిప్పేసాను అంతే అండి. 1-2 సార్లు మీరు చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. కట్టుతీగను అలాగే వేస్ట్ చేసుకోవద్దు. కట్టుతీగ అనేది మనకి 2 క్వాలిటీస్ ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను ఒక క్వాలిటీ వాడాను. ఇప్పుడు హై క్వాలిటీ తెప్పించాను, అంటే గోల్డ్లో యూజ్ చేసేది. అలాగే మనం పైన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో ఎలా అయితే వాడతారో అది అన్నమాట. అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత అయినా అది మనకి కలర్ షేడ్ అవ్వకుండా ఉండటానికి కాస్ట్లీదే తెప్పించుకున్నాను నేను మేక్ చేసుకోవటానికి. అయితే ఒక్కదానికొకటి రింగ్ మనకు కనెక్ట్ చేయాలి అంటే మనం ఏదైతే రౌండ్ సర్కిల్ తిప్పి ఉంచుతామో ఆ తిప్పి ఉంచిన దానిలోకి మనకు కట్టుతీగ యాడ్ చేయాలి. అలాగే ఎక్సెస్ ఏదైనా ఉంది అంటే ఎక్సెస్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా ఫైనల్గా ఇలా అయితే నేను మేక్ చేసేసుకున్నాను. దీనికి బ్లాక్ బీడ్స్ అనేది అటాచ్ చేస్తున్నాను. సో ఈ బ్లాక్ బీడ్స్ ఏంటంటే ఇప్పటి వరకు షార్ట్ సింగిలే చూసాము, ఇది డబల్ అనమాట. సో నేనైతే ఈ బ్లాక్ బీడ్స్కి ఉండే జంప్ రింగ్ని ఓపెన్ చేసి పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు జంప్ రింగ్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా మీరు కట్టుతీగతో అల్లుతున్నప్పుడే దీన్ని అటాచ్ చేసేయచ్చండి. చూసుకోండి, జంప్ రింగ్ వద్దనుకున్న వాళ్ళు మాత్రం కట్టుతీగలోకి వేసుకొని చేసుకోవాలి. నేనైతే చిన్న జంప్ రింగ్ అయితే ఉంచుకుంటున్నాను. ఆ జంప్ రింగ్లోకి ఇది లాస్ట్ అడ్జస్ట్మెంట్లో మనం ఏదైతే హోల్ ఉంచామో హోల్లో పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. అలాగే జంప్ రింగ్ని కూడా కొంచెం దగ్గరికి అనుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు జంప్ రింగ్ కావాలి, అలా అని పెద్దగా వద్దు. సో అందుకని చెప్పి నేను ఈ జంప్ రింగ్ని కొంచెం దగ్గరికి చిన్నగా చేసేసాను. పెద్దగా జంప్ రింగ్ లేకుండా చిన్నగా చేసేసాను అనమాట. సో దానివల్ల మనకి లుక్ బాగుంటుంది. సో ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం డైలీ నా వీడియోస్ వాచ్ చేయడానికి ట్రై చేయండి. మీరు వీడియోస్ కంప్లీట్గా చూస్తేనే నాకు కూడా మళ్ళీ వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది. వీడియో పెట్టిన తర్వాత వ్యూస్ రావట్లేదులే అనే డిసప్పాయింట్మెంట్.
సరే చూసే వాళ్ళ కోసమైనా మనం వీడియోస్ పెట్టాలి అని నన్ను నేనే మోటివేట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, నచ్చిందని, నచ్చకపోతే ఈ వీడియో నాకు నచ్చలేదు నెక్స్ట్ అని చెప్పారనుకోండి, నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో అలా అనమాట. సో ఫైనల్గా నన్ను మీ ఇంట్లో ఒక సిస్టర్ని చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రేపటి వీడియో కోసం వెయిట్ చేద్దాం. కొత్త మెటీరియల్ వచ్చింది, అప్డేట్ చేస్తాను చూడండి. చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.